హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి. ఆ వరలక్ష్మి వ్రతానికి తోరణాలు చేసుకుంటాం కదా, అవి ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. ఒక్కసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ మనం దీనికోసం, ఈ తోరణం కోసం వైట్ దారబంతి తీసుకొని ఈ విధంగా పోగులు పోసుకోవాలన్నమాట. కరెక్ట్గా 9 దారాలు ఉండాలండి, 9 లైన్స్ ఉండాలి. ఈ విధంగా తీసుకున్న దానికి మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా పసుపు రాసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, కౌంట్ చేసుకోవాలండి. అన్నీ అయిపోయాక చూడండి. ఈ విధంగా మనం తీసుకున్న దారబంతులు అనేవి 9, కరెక్ట్గా 9 లైన్స్ ఉండాలి. వీటికి మనం కరెక్ట్గా పసుపు రాసేసుకోవాలన్నమాట. పసుపులో వాటర్ యాడ్ చేసేసి మనం మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా పసుపు రాసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఎక్కడా కూడా మనకి గ్యాప్స్ అన్నవి లేకుండా మొత్తం రాసేసుకోవాలండి. ఇలా రాసేసుకుని ఇప్పుడు వీటిని ఫ్లవర్స్ అన్నవి మన ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర కనకాంబరాలు, అలానే చుక్కమల్లి అంటారు కదా, అవి ఉన్నాయి. మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ఏమైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని మనం వాటితో ముళ్ళు వేసుకోవాలి. చూపిస్తాను అవి ఎలా వేసుకోవాలో. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది కదా, పసుపు రాసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ముడి వేసుకోవాలన్నమాట. అలా మనం కరెక్ట్గా ఈ తాడు మొత్తానికి 9 ముళ్ళు వేసుకోవాలండి. ఈ 9 ముళ్ళల్లోనూ ఒక్కో ముడికి మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలి. ఇగో చూపిస్తున్నాను చూడండి. ఇదా ముందుగానే మనము ఫ్లవర్స్ కనుక ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా ముళ్ళు వేసుకోవాలన్నమాట. ఈ ముడులు అన్నవి కూడా కరెక్ట్గా 9 ఉండాలండి. ఇవి లెక్క పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ముందే ఫ్లవర్స్ని 3 మాల కట్టుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట తోరణం అన్నది. ఈ విధంగా మళ్ళీ ఇక చూస్తున్నారుగా, ముడి వేసేసి మళ్ళీ దాంట్లో ఫ్లవర్స్ పెట్టేయాలన్నమాట. ఈ ఫ్లవర్స్ అన్నవి ఈ లెక్క ఏం లేదండి, ఎన్నన్నా పెట్టుకోవచ్చు. 2 కన్నా ఎక్కువ పెట్టుకోవాలి, 1 పెట్టకూడదు, 2 ఉండాలి ఖచ్చితంగా. 2 కన్నా ఎక్కువ పెట్టుకోవాలి, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఈ విధంగా ముడికి కూడా మనకి అవైలబిలిటీ ఉన్న ఫ్లవర్స్ని పెట్టుకొని ముడి వేసేసుకోవాలి. ఇలా ఈ ముడులు కూడా 9 ముళ్ళు ఉండాలన్నమాట. ప్రతి ఒక్క ముడికి కూడా కుంకుమ బొట్టు పెట్టాలి. 9 ముళ్ళకి 9 కుంకుమ బొట్లు పెట్టాలండి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ తోరణాలని 3 ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటేమో అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి, ఒకటి మనం కట్టుకోవాలి, ఒకటి మన ఇంటికి వచ్చే ముత్తైదు ఉంటుంది కదా, ఆ ముత్తైదుకి ఇవ్వాలి. అలా ఎంతమంది ముత్తైదులు వస్తే అంతమందికి ఈ తోరణాలు అనేవి ఇస్తారనమాట. చూపిస్తున్నారుగా, ఇదిగో చూస్తున్నారుగా, 9 ముళ్ళులు వేసాను. 9 ముళ్ళులకి 9 మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ పెట్టేసుకొని ఆ ముడులన్నిటికీ కూడా ప్రతి ఒక్క ముడికి ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. 9 ముడులకి 9 కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే ఇక మన తోరణం అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా 3 తోరణాలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటేమో అమ్మవారికి, ఒకటేమో మనం కట్టుకోవాలి, అలానే ఒకటేమో వచ్చిన ముత్తైదుకి ఇస్తారనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం బుక్ చదువుకుంటాం కదా, ఆ బుక్ చదివే ముందే ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది.